టీటీడీలో పైకి ఎక్కడం అంటే అధికారుల పర్యవేక్షణ ఏముంది, సెక్యూరిటీ ఏముంది? ఒక వ్యక్తి పైకి ఎక్కగలిగాడంటే అసలు అది పైన డ్రోన్లే తిరగనివ్వరు. అలాంటి అంత సెక్యూరిటీగా ఉన్న దాంట్లో ఒక వ్యక్తి ఎక్కి అపచారం చేయడం అంటే ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? ఎవరు ఏ వ్యక్తి కానివ్వండి, ఎటువంటి వ్యక్తి అయినా అక్కడికి ఎక్కే అంత అన్సెక్యూర్డ్ గా ఆ టెంపుల్ ఎట్లా ఉంది? లక్షలాది మంది అక్కడికి ఉంది. రెండోది మీ మద్యం అలా పనిచేస్తుంది. ఒకటి మద్యం, విచ్చలవిడి మద్యం. నేను చెప్పాను కదా, మొన్న కూడా చెప్పాను, ఏటీఎం అన్నా ఏదన్నా టెక్నికల్ గా ప్రాబ్లం వస్తున్నాయి కానీ మందు షాపులు మాత్రం 24 అవర్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతా ఉన్నాయి. 24/7 నడుస్తూనే ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఈ పండగల్లో ఇంకా చూడాలి ఎన్నెన్ని దారుణాలు జరుగుతాయో. ఇది ఒక ఎత్తు అయితే, ఒక వ్యక్తి మీద అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు? ఇది మెయిన్ ప్రశ్న. మీకు సీసీటీవీలు ఉంటాయి, కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఉన్న దాంట్లో ఎలా వెళ్ళగలుగుతారు? రెండోది, దుర్గగుడి టెంపుల్ కి కరెంట్ కట్ చేయడం అంటే అసలు ఎందుకు? దుర్గగుడి టెంపుల్ యాజమాన్యానికి, కమిటీకి, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి అసలు కోఆర్డినేషన్ ఎక్కడుంది? ప్రభుత్వానికి ఏంది? అలాంటి ప్రతిష్టాకరమైన ఆలయాలకి ఏదైనా వాటర్ గాని, కరెంట్ గాని ఏదైనా ఇబ్బంది ఉంటే ఎండోమెంట్ మినిస్టర్ తో గాని, ప్రభుత్వంతో గాని చర్చించకుండా ఎవరైనా యాక్షన్ తీసుకుంటారా? ఎందుకు తీసుకున్నారు? లోపం ఎవరిది? మీరు ఎంతసేపు జగన్ గారిని తిట్టడానికి, జగన్ గారి మీద నిందలు వేయడానికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దగ్గర ఎలక్షన్ ముందు అంతా చేశారు. ఎలక్షన్ అయిపోయాక కూడా జగన్ గారినే తప్పు పడుతున్నారు. ఎలక్షన్ అయిపోయి సంవత్సరం అయిపోయింది, ఇంకా జగన్ గారినే తప్పు పడుతున్నారు. ఇదెక్కడ న్యాయం? ఇది మీరు ఇంకా ప్రశ్నించే దాంట్లోనో లేకపోతే చెప్పే దాంట్లోనో లేరు. ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.